ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. వాళ్ళేందే మన మీద రాజకీయాలు చేసేది, వాళ్ళేంది మన మీద పెత్తనం చేసేది, వాళ్ళేంది రాజకీయాలు చేసేది, వాళ్ళేంది మన పెత్తనం చేసేది. కాళ్ళు పట్టుకున్నా వదిలేది లేదు, కాళ్ళు మొక్కున్నా వదిలేది లేదు, ఏమీ వదిలేది లేదు. ఖచ్చితంగా వర్గీకరణ మనం అనుకున్నట్టుగా జరగాల్సిందే. ఏబిసి డి గ్రూప్ రావాల్సిందే, అందరికీ న్యాయం జరగాల్సిందే. అంతవరకు మనం కొట్టబడతాం. అయితే మీరేందయ్యా మా మీద రాజకీయం చేసేది, మీరేందయ్యా మా మీద పెత్తనం చేసేది, మీరేందయ్యా మా మీద రాజకీయం చేసేది, మీరేందయ్యా మా మీద పెత్తనం చేసేదని ఒకటికి 2 సార్లు మాట్లాడతాడు. ఇక్కడ ఒక సామెత ఒకటి ఉంది, ఇంటి కుక్కను తినేదంట. అదేవిధంగా ఇక్కడ ఈ దేశంలో వాస్తవంగా అగ్రకులాలకు చెందిన వారు రాజకీయం చేస్తే నీకు సొమ్ముగా ఉంటుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి 2%, 3%, 4% ఉన్నటువంటి మరి రెడ్లు, కమ్మలు, దొరలు, నాయుళ్ళు రాజకీయం చేస్తే, పెత్తనం చేస్తే మీకు హాయిగా ఉంటుంది. అంతే కదా మీకు కావాల్సింది. వాస్తవంగా ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు కానీ వర్గీకరణ పక్కన పెట్టి వచ్చినట్లుగైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం, నీ వెనక మేము ఉంటాం. ఎందుకంటే మనకున్నటువంటి దళితుల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలందరినీ స్నేహభావంతో అన్నదమ్ముల్లాగా భావించే వాళ్ళం మేము అంబేద్కర్ గారి వారసులము. రా, నువ్వు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం. మరి ఇంకొక మాట ఏమంటాడు చూడు, ఇక్కడ కాళ్ళు పట్టుకున్నా కాళ్ళు మొక్కినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటాడు. ఇది వినటానికి చోద్యంగా ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో అందరికీ తెలుసు కాళ్ళు పట్టుకునే నైజం ఎవరిదో, కాళ్ళు మొక్కే నైజం ఎవరిదో అందరికీ తెలిసిన విషయమే. మాకైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాళ్ళు మొక్కేటటువంటి నైజాన్ని, కాళ్ళు పట్టుకునేటటువంటి నైజాన్ని నేర్పలా, ప్రశ్నించమన్నాడు, న్యాయ పోరాటం చేయమన్నాడు. మాకు ఆ నైజం లేదు. వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈ సమాజంలో మా మాలలకి ఎండలో మరి రెక్కల కష్టంతో, చెమటతోటి, రక్తంతో మరి అటాను చాకరీ చేసి, గుండెలు బగిలేటట్టు చాకరీ చేసి అక్కడ వచ్చినటువంటి డబ్బులతోటి తెచ్చుకొని భార్య బిడ్డలను పోషించుకొని తిని పక్కవాడికి సహాయం చేసే గుణం మాది. అంతేగాని ఉంటే తింటాం, లేకపోతే పడుకుంటాం. కానీ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఒకరి కాళ్ళు పట్టుకునేటటువంటి నైజం మాది కాదు. ఆ తర్వాత మళ్ళీ ఏమంటారు చూడు, ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే. ఇప్పుడు వాస్తవంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నిన్ను కౌగులించుకుంటున్నాడు, ఆ తర్వాత ముద్దు పెట్టుకుంటున్నాడు, నీ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. కానీ ఆయన స్వార్థం కోసం నిన్ను ఉపయోగించుకుంటున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి, కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి, ఇక్కడ మీ ఓట్లను అన్నీ గుంజుకోవడానికి విభజించి పాలించని సిద్ధాంతం. గతంలో మోడీ ఏం చెప్పాడు? ఈ దేశంలో వర్గీకరణ జరగాలంటే 300 రాష్ట్రాల ఆమోదం తెలియజేయాలా, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, ఆర్టికల్ 341 సవరించుకోవాలని చెప్పాడు. ఇవన్నీ కాకుండా ఇది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి సుప్రీంకోర్టు దొడ్డిదారు ద్వారా ఒక చిన్న తీర్పును ఇప్పించడం జరిగింది. అతని చేతులకు మంటట్టకుండా యథావిధిగా రేపు మళ్ళా వర్గీకరణ జరిగిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మా వాళ్ళు సుప్రీంకోర్టులో వేస్తారు. అది యథావిధిగా వీగిపోతుంది. వర్గీకరణ అసమం అని తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ అందరూ సమానమైనటువంటి హక్కులు కలగాల్సిందని అంటాడు. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన వినండి. ఈ మందకృష్ణ నిన్న రేవంత్ రెడ్డికి ఒక అల్టిమేటం జారీ చేశాడు. రేపు మంత్రివర్గ విస్తరణలో మా మాదిగలకి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని అంటాడు. ఈ మాదిగ ఉపకులంలో ఉన్నటువంటి కడి విజయ్ గారు కానీ, దామోదర్ రాజనరసింహ మీద కానీ ఏ విధంగా కౌంటర్లు వేస్తున్నారు చూడండి. మీరు మా మాదిగలు కాదు, మా మాదిగ ఉపకులాలని. ఇతను కేవలం ఇతని కులానికి మాత్రమే అభివృద్ధి చెందుతూ ఊరుకుంటాడు. ఇతను ఉపకులంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి చెందిన, మంత్రులుగా ఎదిగిన, మరి పై స్థాయికి వెళ్ళినా ఓర్చుకోవాలని స్వార్థపరుడు మందకృష్ణ అని తెలియజేస్తున్నాను.